सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं हरिः ओम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदौ चतुर्थोऽध्यायः జ్ఞానకర్మ సన్యాసయోగః। మా 4వ అధ్యాయము. మనం ఇవాళ 16వ శ్లోకం కాస్త వివరం అనుకుందాం. కిం కర్మ కిమకర్మేతి కవయో అప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్। కిం కర్మ కిమ కర్మ అకర్మ ఇతి కవయః అపి అత్ర మోహితాః తత్ తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్। పదవిభజన అంటే చూడండి, కర్మ కిం అంటే కర్మ అంటే ఏంటి అంతే కదా. కర్మ అనగా ఏమి, కర్మ అనగా ఏమి, అకర్మ అనగా ఏమి అంటే కర్మ అంటే చేస్తున్న పని అని మనకు అర్థమైతే, అకర్మ అంటే చెయ్యనిదేంటి, మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటి, చెయ్యనిదేంటి, చేస్తున్నది చెయ్యనిది, ఈ రెండిట్లకి తేడా ఏంటి, వీటిల్ని తెలుసుకోవడంలో కవయపాపి అంటే బుద్ధిమంతులను తెలుసుకునే వాళ్ళు ఎలా తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతులు, కానీ వాళ్ళు కూడా మోహంలో పడిపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు కూడా మోహంలో పడిపోతున్నారు. మోహితులు దేని వల్ల? ఇప్పుడు చేసిన కర్మని చేసి కూడా చెయ్యని వాళ్ళ వలె ఉండాలి అని తెలుసుకున్నాము 3వ అధ్యాయంలో. తెలుసుకున్న దాన్ని అలా ఎందుకు మనము తెలుసుకున్న వాళ్ళనే బుద్ధిమంతులు అంటున్నాడు ఇక్కడ. తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతులు అయి ఉండి కూడా ఎందుకు మోహితులు అవుతున్నారు, ఆ మోహంలో మళ్ళీ ఎందుకు పడుతున్నారు అంటే, తెలుసుకున్న నీవు కర్మబంధము నుండి విముక్తి పొందుదు అంటే తెలుసుకున్న వాడివి కర్మబంధాన్ని నుంచి విముక్తి పొందుతావు. మరి తెలియని వాడు మళ్ళీ ఆ కర్మలోనే బంధంగానే ఉంటాడు. ఇది ఎలా ఉంటుంది? అకర్మ తత్వమును నీకు విశదము. ఇప్పుడు తెలుసుకున్నవాడు ఎలాగైతే ఈ మోహంలో నుంచి బయటపడతాడు, తెలియని వాడు ఎలాగైతే అందులోనూ బంధింపబడి ఉంటాడో ఆ విషయాన్ని నీకు చెప్తున్నానయ్యా వివరంగా అంటున్నాడు ఈ శ్లోకంలో భగవానుడు. అంటే ముందటి శ్లోకానికి దీనికి ఏమిటి, కొంచెం ముందటి శ్లోకాన్ని కూడా కొంచెం అనుకుంటే మీకు కాస్త జ్ఞాపకం వస్తుంది. జ్ఞాత్వా కృతం కర్మ పూర్వై, ముందు చెప్పిన కర్మ ముముక్షువి అంటే మోక్షం కోరి వచ్చిన వాళ్ళు ముందు చేసినటువంటి కర్మలను కూడా ఏ విధంగా తెలుసుకుంటున్నారు, వాటిని ఎలాగా మలుచుకొని మళ్ళీ ఇక్కడ ప్రవర్తిస్తున్నారు అంతే కదా. పూర్వం చేసిన దాన్ని బట్టి నిరంతరము మళ్ళీ మనం కర్మలు చేస్తూనే వచ్చాము. అంటే చూడండి, జ్ఞానులైన వాళ్ళు ఏవేవైతే చేశారో వాళ్ళు చేసిన దాన్ని మనం ఇప్పుడు అనుసరిస్తూ వస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు మోక్షం కోసం చేశారు, అదే మనం కూడా అనుసరిస్తూ వస్తున్నాము. ఆ అనుసరణలో మనం చేస్తున్న దానిలో మరి ఇప్పుడు చేయకుండానేమో వదిలిపెట్టే అవకాశం లేదు, చేయవలసిందే. కానీ ఎలా చేస్తున్నామా అంటే పూర్వం వాళ్ళు చేసినట్టు. ఆ పూర్వం వాళ్ళు ఎవరు? మోక్షం కోరిన వాళ్ళు ఏం చేశారో దాన్ని మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా మోక్షాన్ని కోరుకుంటున్నాం కాబట్టి. ఈ మోక్షాన్ని కోరుకోవడము, ఆత్మతత్వము, పరమాత్మని చేరడం ఇవన్నీ తెలియవనుకోండి. ఈ పదాలు ఇవన్నీ తెలియకుండా లోకంలోకి వచ్చాము పోయాము అన్నట్టున్నప్పుడు వాళ్ళే మన పెద్దవాళ్ళు ఏం చేశారో మేము కూడా అదే చేశామంటున్నారు. వాళ్ళు ఏ దారిని వెళ్ళారా, మనం కూడా ఆ దారినే వెళ్ళామంటున్నాం. కానీ ముముక్షత్వం నీకు తెలియాలి కదా. ముముక్షత్వాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చింది దీనికోసం కదా. మరి అందుకని పూర్వం
ఋషులు ఏం చెప్పారో దాని ప్రకారం, అందుకే శృతి స్మృతి పురాణాలు అని మనకు చెప్తున్నారు కదా, వాటి ప్రకారం మనం నడవాలి అని చెప్పి మనకు తెలుస్తున్నది ముందటి శ్లోకం. అదేవిధంగా ఇప్పుడు బాగానే ఉందండి, మరి దాని ప్రకారం నేను వెళ్తాను. అయితే ఇప్పుడు మరి నేను చేస్తున్నానే కదా పని, మరి ఈ చేసే దానిలో నేను చేస్తున్న పని ఏంటి, ఆ పని నేను చెయ్యని వాడిగా ఎలా అవుతాను అంటే ఆత్మతత్వం. చేస్తున్నవాడెవరు, చేయించేవాడెవరు? పరమాత్మని నీకు అవగాహన అయితే నువ్వు చేసి కూడా చెయ్యని వాడివే అవుతావు. అది తెలుసుకోవడం కోసమే మనకి ఈ విషయం చెప్తున్నారు. ఎలాగంటే కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించడంలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనవుతున్నారు. నిజంగా ఇప్పుడు మనమే చూడండి, తికపోతు పడుతున్నామో పట్టలేదా? ఏంటండి బాబు, నేను పొద్దున్న లేసి ఇంత పని చేశాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, ఇన్ని బయలు చూశాను, ఇంత చేశాను, నేను చేయని వాడిని ఎలా అవుతాను? ఇంత గాడిద చాకరీ నేనే కదా చేశాను, నేను చేయని వాడిని ఎలా అవుతాను అనేటువంటి ఆలోచన. మరి నువ్వు కాదయ్యా చేసింది, మరి ఎవరండి? ఈ చేతులు నొప్పులు పుడుతున్నాయి, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఇంత పని చేసేటప్పటికి మరి పని చేసి చేయని వాడిని ఎలా అవుతాను అంటే ఈ విషయంలో మరి తిమ్మక పడుతున్నావా పడట్లేదా? ఖచ్చితంగా పడుతున్నావు. ఎలాగంటే కర్మ తత్వమును నీకు చక్కగా, ఇదిగో నువ్వు ఇలా తికమక పడుతున్నావే, ఈ తత్వాన్ని నీకు చెప్తానయ్యా, ఈ సమస్య నుంచి నువ్వు బయటపడే మార్గం నేను నీకు చూపిస్తా, అది నువ్వు ఎందుకు ఇలా తికమక పడుతున్నావో దాన్ని అంటే నీకు వివరంగా చెప్తాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగా దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధము నుండి ఇక్కడ అశుభాలు అంటే వేరే ఏమనుకోవద్దు, కర్మబంధంలో పడటమే అశుభం, కర్మబంధంలో పడకుండా ఉండటమే శుభం. అందుకని మనము ఈ కర్మబంధంలో పడకుండా ఉండేటువంటి మార్గాన్ని నీకు నేను చెప్తున్నాను, దాన్ని నీకు వివరంగా చెప్తానని మనకి ఈ 16వ శ్లోకంలో చెప్పి కంటిన్యూషన్ 17వ శ్లోకం చెప్తూ ఉన్నారు. హరి ఓం.